హే గాయ్స్, నాకు ఎంతో ఇష్టమైన కాబూలి శనగలు అలాగే బంగాళదుంప కర్రీ అయితే చేస్తున్నాను. సో ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ఫస్ట్గా ఆనియన్స్ని చిన్నగా కట్ చేసుకొని ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత గ్రీన్ చిల్లీ కూడా కట్ చేసుకొని వేసేసుకోవాలి. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న పొటాటోస్ని కూడా వేసుకొని కొంచెం సాల్ట్ అనేది వేసేసుకొని మంచిగా కలిపేసుకొని మూత పెట్టుకోవాలి. సో కాబూలి శనగలు ముందు రోజు నైట్ అనేది మనం సోక్ చేసుకొని ఉంచుకున్న తర్వాత ఒక 2 టైమ్స్ వాష్ చేసేసుకొని కుక్కర్లో వేసుకొని కొంచెం సాల్ట్ అలాగే పసుపు వేసుకొని 3 విజిల్స్ వచ్చినంత వరకు ఉంచుకోవాలన్నమాట. ఈలోగా పొటాటోస్ మనకి మంచిగా మగ్గిపోయాయి. టమాటో కూడా వేసేసుకొని మూత పెట్టేసుకొని మగ్గించుకోవాలి. సో టమాటో కూడా మంచిగా కుక్ అయిందనమాట. ఈలోగా మనకి కాబూలి శనగలు 3 విజిల్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి. శనగలు పట్టుకొని నొక్కితే ఈ విధంగా మెత్తగా అవ్వాలి. సో ఆ విధంగా అయితేనే పర్ఫెక్ట్గా కుక్ అయినట్టు. సో ఇప్పుడైతే మనం బాయిల్ చేసుకున్న కాబూలి శనగల్ని బంగాళదుంప కర్రీలో వేసుకొని కారము, ఉప్పు అలాగే చికెన్ మసాలా పౌడర్ అయితే ఉంది నా దగ్గర, అది వేసేసుకున్నాను. ఇంకా 3 కూడా మంచిగా కలిపేసుకోవాలి. కలిపేసుకొని కొంచెం వాటర్ అయితే పోసుకోవాలి, ఎక్కువగా వేసుకోకూడదు. ఆల్రెడీ బంగాళదుంపలు అలాగే కాబూలి శనగలు 2 బాయిల్ అయ్యి ఉన్నాయి కాబట్టి కొంచెం వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ఒక 5 మినిట్స్ ఉడికిస్తే చాలు. ఎంతో టేస్టీగా ఉండే కాబూలి శనగల కర్రీ అయితే రెడీ అయిపోయినట్టే.